గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఇక నుంచి ఎల్‌కేజీ, యూకేజీలన్నీ కూడా ప్రైవేట్ కాదు, ప్రభుత్వ స్కూల్‌లో ఉండబోతున్నాయి. సో, దానికి సంబంధించిన ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇక సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల రైతులతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా రైతులు దీక్షలు చేసే పరిస్థితికొచ్చింది. సర్కారు వాళ్ళ భూములు లాక్కోబోతుంది. సో, ఇట్లాంటి వార్తలు ఎన్నో పేపర్‌లో ఉన్నాయి. ముందుగా మనం నమస్తే తెలంగాణ తోటి స్టార్ట్ చేద్దాం. సర్కారు చెలగాటం రైతుకు భూ సంకటమంట. వికారాబాద్ జిల్లాలో మరో భూసేకరణ పిడుగు. దోమల మండలంలో 830 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిర్రట. ఇప్పటికే పరిగి మండలంలో 1100 ఎకరాల భూమికి కసరత్తు చేసిర్రు. 11 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేస్తున్న వందలాది మంది రైతులు. త్వరలోనే మోత్కూర్ పరిధిలో మరో 400 ఎకరాలకి స్కెచ్. శంషాబాద్ లగచర్ల రేడియల్ రూట్ సమీపంలో భూమిపై గురి. సో, వికారాబాద్ దగ్గర భూములుండే రైతులన్నీ అందరూ గూడా ఇవాళ భయపడే పరిస్థితి. కరెక్ట్ ఒక 9 నెలల క్రితం ప్రభుత్వం అక్కడ గోశాల ఏర్పాటు చేయబోతున్నామని జెప్పి, అక్కడ ఎ ఎకరాల కొద్దీ భూమిని సేకరించింది. సో, ఆ రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం నిల్. ఆ తర్వాత మెహదీపట్నం గుడిమల్కాపూర్ మార్కెట్ అందరూ కూడా తెలిసిందే. సో, అక్కడుండే ఫ్లవర్ మార్కెట్‌ని మళ్ళీ వికారాబాద్‌కి షిఫ్ట్ చేయాలన్న ఒక ఆలోచన. సో, ఆ ఆలోచనతో కూడా ఇంకా భూమి సేకరిస్తారేమో అని ఒక భయం రైతుల్లో ఉంది. సో, ఇప్పుడు రేడియల్ ఇక మొత్తం వికారాబాద్ మొత్తమే ప్రభుత్వానికి సంబంధించిన ఆహ్, కేటాయింపులు రైతులు మొత్తం అక్కడి నుంచి ఎల్లగొడితే అయిపోతదేమో. సో, అట్లుంది. ఇక రాను రాను వికారాబాద్‌ల అగ్రికల్చర్ పచ్చదనం చూసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 11 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు రైతులు. అయినా ప్రభుత్వానికి కనికరం లేదు. తెలంగాణకు వాతలంట, కేరళకు మూటలంట. బిల్లులు బడా కాంట్రాక్టులకు వచ్చిన కమిషన్లు ఎన్నికలకు ఉపయోగిస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. సో, అదే వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఏంటిదిది? చిన్న చిన్న చితక కాంట్రాక్టులకు బిల్లులు ఆపిన ప్రభుత్వం 14,000 మంది రిటైర్మెంట్ బెనిఫిట్ పెండింగ్‌లో ఉన్నాయి. మిడ్ డే మీల్స్ బిల్లులు అంతే సంగతులు. ఆర్టీసీ నిధులు నిల్లని చెప్పిన పరిస్థితి. కొన్ని శాఖల ఉద్యోగులకు నేటికి గూడా జీతాలు రాలేవు. ఖజానా డబ్బంతా పెద్ద కాంట్రాక్టులకు చెల్లిస్తున్నారు. వచ్చిన కమిషన్లు మూటలు గట్టి కేరళ ప్రచారానికి ఉపయోగిస్తున్నారు అంటూ నమస్తే తెలంగాణ రాసిందనమాట. సో, ఇందులో వాస్తవం ఎంత అంటే రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్ల విషయం అయితే ముమ్మాటికి వాస్తవం. వాళ్ళు కోర్టుకు మెట్లెక్కిర్రు. కోర్టులు కూడా ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన పరిస్థితి. ఇంకా బెనిఫిట్స్ రాక దాదాపు 83 మంది ఇప్పటి వరకు మరణించారు. మరి మరణించిన ఫ్యామిలీస్‌కైనా బెనిఫిట్స్ అందుతాయి అంటే దేవుడెరుగు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి మాట ప్రభుత్వం చెప్పలేదు. ఆ తర్వాత ఆర్టీసీ ఈ నెల నుంచి సమ్మెకి సిద్ధమైపోతుంది. సమ్మె సైరన్ మోగిస్తుంది. అది అందరూ కూడా తెలిసిందే. దీనికి తోడు ప్రైవేటు బస్సులు కూడా ఆల్రెడీ రాబోతున్నాయి. అండ్ దానికి సంబంధించి ప్రైవేటు బస్సులు వస్తే వాటికి ఒక ప్రత్యేకమైన డిపోలు, ఛార్జింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటుకి ఇంకొక చోట ల్యాండ్ అలొకేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో, ఆర్టీసీలు కూడా సమ్మెకి సిద్ధమైనరు. ఇంకొన్ని వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే చెల్లింపులు లేవట డబ్బులు. సో, చెల్లింపులో ఏందో గాని మైనారిటీకి సంబంధించిన గురుకులాల్లో 5,000 మందిని ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తుంది. 16,000 మంది సెక్రటేరియట్ల ఉద్యోగులకి ఇప్పటికే ఉద్వాసన పలికిన పరిస్థితి. ఇంకా చిట్ట 32,000కి ఫిక్స్ చేసింది ప్రభుత్వం. సో, ఇట్లా ఉద్వాసన పలికే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయబోతుంది. అంటే నిరుద్యోగులు ఇప్పుడు ఆల్రెడీ ఉద్యమం చేస్తున్నారుగా, ఆల్రెడీ ఉద్యోగం చేసిన వాళ్ళని కూడా నిరుద్యోగులుగా మార్చే ఒక కార్యక్రమం మళ్ళీ రాష్ట్రంలో జరగబోతుంది. బుల్డోజర్లతో ఇల్లు కూల్చేసే మీరు మాకు చెప్తారా? పోయి కేరళలో ప్రచారం చేయక కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ఇజ్జత్ తీసేసి వస్తున్నారు వీళ్ళు. సో, ఏంది జీతాలు పెన్షన్లు సమయానికి ఇవ్వని దుస్థితిలో మీరున్నారు. అతి తక్కువ అవినీతి పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రం మాది. అక్షరాస్యతలో దేశంలో మేము అగ్రస్థానంలో ఉన్నాం. కీలక రంగాల్లో తెలంగాణ కంటే మేమే ముందున్నాం. మీ లోపాలు దాచుకొని కేరళలో వచ్చి మీరు ఈడొచ్చి ప్రచారం చేస్తారా అని చెప్పేసి ఏకంగా కేరళ సీఎం చేతుల మీద మాట్లాడిన మాటలకి కేరళలో తెలంగాణ పరువు పోయింది. సో, ఈ ఎన్నికల సమయంలో తమిళిలో మేనిఫెస్టోలో ఒకటి పెట్టుకున్నారు. 3 ప్రధాన పార్టీల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ, టీవీకే పార్టీ. అదేంటో తెలుసా? తమిళనాడుకు సంబంధించిన గౌరవం కాపాడే వాళ్ళకే మేము ఓటేస్తాం. ఆత్మగౌరవం రక్షించే వాళ్ళకే మేము ఓటేస్తాం. అండ్ దాంతో పాటు తమిళనాడు గౌరవాన్ని ప్రపంచ దేశాలకి మేము చూపిస్తాం. ఖ్యాతిని పెంచుతాం అని ప్రతి ఒక్క పార్టీలో మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వీళ్ళేమో తెలంగాణ పోయి ఆడ ఇజ్జత్ తీసే పరిస్థితి కనిపిస్తుంది. నేతన్నపై మరో పిడుగు పడ్డదట. అదేంది అంటే యూనిఫామ్‌లు. సో, బతుకమ్మ చీరలు ఆల్రెడీ నేతన్నకి ఇయ్యలేరు. సో, దానివల్ల పిడుగు పడ్డది. 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు నేసుడే లేదు. మొన్న ఇంద్రమ్మ చీరలు నేసిండ్రు. అరాకొరగా వాళ్ళకేదో కొంత డబ్బులిచ్చిండ్రు. సో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏందంటే వాళ్ళకి సంవత్సరంలో
లో 2. ఒకటేమో బతుకమ్మ చీరలు నేసే కార్యక్రమానికి అండ్ 2 యూనిఫామ్‌కి సంబంధించి. ఇవి 2 ఉండేటప్పటికి నేతన్నల ఇంట్ల వాళ్ళు 3 పూటలా ప్రశాంతంగా భోజనం చేసే సిట్యుయేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేవు. నేతన్నల ఆత్మహత్యలు పెరిగిపోయిన పరిస్థితి. సో, బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళని పెద్దగా ఆదుకుంది అంటే కొంతవరకు మాత్రమే కాంట్రాక్ట్ సంబంధించిన వీళ్ళు పనులిచ్చేది. ఇంకొంతమంది నేతన్నల ఆత్మహత్యలు అప్పటినుంచి కూడా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నమాట. ఇరాన్ ఉగ్రరూపం శత్రు దేశాలపై క్షిపణుల వర్షమట. అత్యాధునిక అమెరికా F-15E కూల్చివేసిన ఇరాన్, ఒక పైలట్ సురక్షితం, మరికొంతమందికి తీవ్రంగా గాలిస్తుర్రట. సో, ఇంకా వార్ ఆగలేదు. ఆగుతది అనే ఇండికేషన్స్ కూడా కనిపించట్లేదు. సో, ఏవైతే నూనెల రేట్లు పెరుగుతున్నాయో, గ్యాస్‌కి అవస్థలు పడుతున్నామో, సో, ఈ అవస్థలు ఇంకొక వారం పోతే ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటది. పార్లమెంట్ సాక్షిగా మోడీ సార్ ఆల్రెడీ చెప్పిర్రు. మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి. సో, అట్లా కళ్ళు మూసుకొని సిద్ధంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు జీతాలొచ్చిన తర్వాత కిరాణా సామాను కొనాలన్నా, ఇంకేదైనా వస్తువు కొనాలన్నా ప్రతి నెల బడ్జెట్ మించిపోతుంది. 36 రోజులు యుద్ధం ప్రారంభమై ఇవాళటికి. సో, గత నెల 15 తారీఖు తర్వాత కొనుగోలు చేసిన నిత్యావసర వస్తువులు బగ్గుమన్న పరిస్థితి. సేమ్ సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయితుంది. సో, ఇప్పుడు నిత్యావసర వస్తువులతో పాటు ఎవరైనా ఇల్లు కట్టాలి అనుకోని లోన్‌లు తీసుకున్న వాళ్ళ బడ్జెట్ కంటే కూడా భారం. సో, వాళ్ళేసుకున్న బడ్జెట్ కంటే గూడా మించి భారం మోయాల్సిన పరిస్థితి. సో, ఇంకా బిల్డర్‌ల సిట్యుయేషన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఈఎంఐలు పెంచే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ రేట్ పెరిగింది. సిమెంట్ రేట్ పెరిగింది. ఇటుక రేటు పెరిగింది. కింద ఏసే టైల్స్ రేటు పెరిగింది. సిరమిక్ టైల్స్ పెరిగింది. ఆఖరికి వాటర్ పైప్ పీవీసీలు పెడతారు కదా! ఆ పైప్‌ల రేటు కూడా పెరిగిన పరిస్థితి. సో, ఇట్లా కన్‌స్ట్రక్షన్ పైన కూడా మనకు తెలియకుండానే భారం, నిత్యావసర వస్తువుల పైన భారం, ఇక ఆటో వాళ్ళకు ఉపాధి కరువైపోయి వాళ్ళు కూలి పని చేసుకోవడానికి కూడా సిద్ధం ఉండే పరిస్థితి. 18 గంటలు నిలబడ్డా గానీ గ్యాస్ దొరకని సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఇంకో పక్క ఇదన్ని ఇబ్బందులు చూస్తుంటే రాష్ట్రంలో ఈ జిల్లాలో బ్లాక్‌లో సిలిండర్ అమ్మట్లేదు అని చెప్పే దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ బ్లాక్ దందా పెరిగిపోయింది. బ్లాక్ దందా విపరీతంగా పెరిగిపోయింది. ఈ యుద్ధం ఎవరికైనా సహకరిస్తుంది డబ్బుల కోసం అనంటే బ్లాక్ దందా చేసే వాళ్ళకి మాత్రమే జోబులు నింపే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అడపాదడపా వారంలా కనీసం ఒక 2 చోట్లైనా ఈ సిలిండర్‌లు దొరికినాయి. మరి దొరికినవి వందల్లో కాదు ఏకంగా వేలల్లో సిలిండర్‌లు దొరుకుతున్నాయి. డొమెస్టిక్ కోసమేమో జనాలు అవస్థలు పడుతున్నారు. కానీ బ్లాక్‌లో మాత్రం 3000, 4000కి అమ్మేస్తున్నారు. ఇక కమర్షియల్ సిలిండర్ ఏకంగా 6000 వరకే పరిస్థితి కనిపిస్తుందన్నమాట. సో, కాంగ్రెస్ నాయకుడికి రామాలయం రాసిచ్చిండంటే దీనికంటే దౌర్భాగ్యమైన వార్త ఇంకేది ఉండదనిపించింది నాకైతే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక తహసీల్దార్ నిర్వాకమట. దరఖాస్తు, సర్టిఫికేట్‌లు అన్నీ ఒకటే రోజు జారీ చేసి పడేసిర్రట. గతంలో ప్రభుత్వం నిధులు, చందాలతో గుడి నిర్మించుకుర్రు ఆ గ్రామస్తులు. చందాలు ఇంటింటి, గడప గడప తిరిగి తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళొస్తే వాళ్ళ దగ్గర నుంచి నిధులు చేసి రామాలయం కట్టిర్రు. రామాలయం ఏమైంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల ఇంటికే ఎళ్ళిపోయిందనమాట. మండిపడుతున్న పూర్వీకులు అండ్ ఆ కాలనీ వాసులు అండ్ మంత్రి ఒత్తిడితోనే దారాదత్తం చేసిర్రని విమర్శలు. సో, తహసీల్దార్ నిర్వాకం ఇట్లుంటదనమాట. ఇది సాక్షి పేపర్. టెక్స్‌టైల్‌లోనూ అగ్రగామిగా ఎదురీదుతామంట. వస్త్ర రంగ పరిశ్రమనే కాదు, అది మా జీవనాధారం. ప్రతి దేశంలోనూ తెలంగాణ దుస్తులు ధరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం అనేది ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిండు. సరే మంచిది. మరి ఇక్కడుండే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తర్వాత నేతన్నల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళకు ఇవ్వాల్సిన ఏదైతే కాంట్రాక్ట్ ఉంటదో తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకిచ్చిన తర్వాత ఇక నేతన్నలు ఈడేం బతుకుతారు? అట్లాంటి పరిస్థితి ఉందా? గతంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళే స్పందించి గొల్లభామ చీరలలో ప్రపంచ ఖ్యాతి తీసుకురావాలని వాళ్ళే ఇండిపెండెంట్‌గా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించుకొని వాళ్ళే దాన్ని ప్రమోట్ చేసిన పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించి ఏ నిర్ణయం గావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఏ సహకారం గావచ్చు, సినీ ఇండస్ట్రీ వాళ్ళొచ్చి మీరు ప్లీజ్ నేతన్నల గురించి మీరు మాట్లాడండి. లేదంటే ఈ బ్రాండ్‌లు వీళ్ళు ప్రమోట్ చేయండి అని కూడా చెప్పలేదు. అయినా కూడా వాళ్ళకు వాళ్ళే స్వతహాగా ఒక హీరోయిన్ చేసిన పని. దానివల్ల నేతన్నలకు కూడా ఉపాధి దొరికిన సిట్యుయేషన్ కనిపించింది. మరి ప్రభుత్వం ఉన్న ఉపాధి గుంజుకుంటుంటే ఇంకా ప్రపంచ ఖ్యాతికి ఏం గడిస్తాం? ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ దుస్తులు ఏం ధరించే పరిస్థితి ఉంటది. ఒప్పుకుంటే చెక్ అంట, లేకపోతే హైడ్రాతో చెక్ పెడతారట. ఇది ఇంకా దుర్భరమైన పరిస్థితి. ఇది ఏడ జరిగిందంటే కుక్కట్పల్లిలో గోపాల్ నగర్ లోని
యుఏఎస్ భూముల్లో స్వాహాకు బడా నేతలు యత్నించారంట. అభివృద్ధికి హైరేస్ బిల్డింగ్ పేరిట ఒత్తిడి పెంచుతున్నారంట. ఒప్పందాలు చేసుకోకపోతే హైడ్రా వస్తుంది అని బెదిరిస్తున్నారంట. లేకపోతే ప్లాట్లు కూడా దక్కవని యజమానులకు సందేశం. కేసులతో వేధిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో, ప్రభుత్వంలో ఉండే పెద్ద తలకాయలే స్వేచ్ఛగా భూదందాలు చేస్తుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఉంటది. గల్లీలో ఉండే లీడర్లు కూడా ఇట్లే బెదిరిస్తారు. మరి దీనికి రంగనాథ్ సార్ ఏం సమాధానం చెప్తాడు? రంగనాథ్ సార్ వరకు ఈ వార్త చేరుతదా? యజమానులు చేర్చాలిప్పుడు. టీఆర్ఎస్ పేరు ఎవరైనా వాడుకోవచ్చట. పాత పేరు కొత్త ఎజెండాలతో ప్రజల ముందుకు వస్తామంటూ బీఆర్ఎస్ నిద్రావస్థలో ఉంది. ఈ మా ప్రధాన శత్రువు కాంగ్రెస్. సిద్దిపేట్, గజ్వేల్ మహిళలకు రిజర్వేషన్ అయితే పోటీ చేస్తా అని కవితక్క ప్రకటించింది. ఈ నెల 25వ తారీఖున కవితక్క పార్టీ జెండా ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు చేరకబోతున్నారు, దీనికి సంబంధించింది ఒక ప్రకటన చేయబోతుంది. సో, దానికి సంబంధించి ప్రతిరోజు పేపర్‌లో ఏదో ఒక విషయం లీక్ ఇస్తూనే ఉందన్నమాట. సో, మొన్నటిదాకానేమో సిద్దిపేట నుంచి పోటీ చేస్తా అన్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఎజెండా కావచ్చు, తర్వాత మాజీ మంత్రులు చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. మాజీ మావోలు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. లెఫ్ట్ పార్టీలు కూడా పార్టీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కమాన్ వారం రోజుల నుంచి ఇదే వార్తలు వింటున్నాం. ఇప్పుడు ఏకంగా ఇక కవితక్క పార్టీ చెప్పకనే చెప్పింది ఏంది అంటే టీఆర్ఎస్ పార్టీయే. గాని ఆ జెండా ఉండదు. ఇంకొక రంగుల జెండా ఉండబోతుంది అనేది మాత్రం ఇక్కడ క్లారిటీ ఇచ్చిండ్రనమాట కవితక్క. ఇది మన తెలంగాణ. విజయక్రాంతి యుద్ధం. ఆంధ్రోల మాటలేంది, తెలంగాణలో మరో ఉద్యమం వస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డే అనడమేంటి? కొందరు ధనిక ఆంధ్ర నాయకుల మాటలు సరైనవి కాదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండంట. ఆంధ్రాకు చెందిన కొందరు ధనిక రాజకీయ నేతలు తెలంగాణలో ఉంటూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఏపీకి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు హైదరాబాద్ లో చదువుకొని స్కూల్ ని నిర్వహిస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డేగా అభివర్ణించడం ఏంటి అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి మాటలతో తెలంగాణలో మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించిండు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం తనను గత 2-3 రోజులుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూ తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర వాళ్ళని అసలు పట్టించుకుంటలేరు. సో, ఏదైనా మళ్ళీ అనిరుదన్న గట్టిగా మాట్లాడిండు. ఇప్పపూసారా కాకుండా, లేదంటే సినీ సెలబ్రిటీస్ అన్ని 90 డేస్‌కి ఒకసారి మీరు డ్రగ్ టెస్ట్ చేయించుకోండి. లేకపోతే మీరు డ్రగ్స్ తీసుకున్నట్టే అనే మాటలు కాకుండా ఏదైనా పనికొచ్చే మాట మాట్లాడిండ్రు. జనాలకెక్కే మాట మాట్లాడిండ్రు. ప్రజల గురించి మాట్లాడిండ్రు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడిండ్రు అంటే చాలా రోజుల తర్వాత ఇది. యెస్. అసలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డేగా వర్ణించిన రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు, ఎంపీలే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని నిజంగా అనిరుద్ రెడ్డి అన్నట్టు సహించరు. మేధావులు సహించరు. తెలంగాణ ఉద్యమకారులు సహించరు. వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నాల కోసం వాళ్ళకి వాళ్ళే గోతులు తీసుకునే పరిస్థితి. గతంలో ఆహ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటారు. తెలంగాణోళ్ళ దిష్టి తగిలింది. అందుకనే ఇక్కడుండే కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయని. మరి అక్కడుండే వాళ్ళు ఇక్కడొచ్చి డ్రగ్స్ తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉండే పుట్టా మహేష్ యాదవ్ ఈడ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయిండు. సిగ్గుబోతలేదా మీ ఏపీది? ఇంకొకరు డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చి శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారు. సో, ఇదన్నమాట ఆంధ్రలో నిర్వాకం. పాక్‌లో పెట్రోల్ మంటరంట. ఆకాశానంటిన ధరలంట. డీజిల్ లీటర్‌కు రూ. 520, పెట్రోల్ రూ. 458 ఉన్నదట. సో, ఇది కరాచీ ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉండే ఫోటోనేస్తుర్రు. సో, లీటర్ రూ. 520 పలుకుతుందంట. ఇక అక్కడితో పోలిస్తే ఇక్కడ మనం ఎంత సేఫ్ సైడ్ ఉన్నామనేది ఒకసారి గమనించాలి. అయితే కేవలం ఇది పాక్ పరిస్థితే కాదు. ఇట్లాంటి నార్త్ ఈస్ట్ కంట్రీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది ఈ సంక్షోభానికి కారణం అనంటే హర్మోజే. దాదాపు 23% ఆఫ్ షిప్స్‌ని అక్కడ ఆపేస్తున్నారు.
ఓడలని అనుమతిస్తలేదు. టోల్ పెట్టాలి అనే ఆలోచనలున్నారు. సో, దీనంతటికి కారణం ఎవరు అంటే మళ్ళీ కేర్ ఆఫ్ ట్రంప్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఇంకా పెట్రోల్ రేట్లు అక్కడ పెరుగుతాయేమో గానీ, ఇక్కడ పెరిగినా గానీ ఇంత రేట్ల వరకు రీచ్ అయ్యే పరిస్థితి లేదు. మార్పు రావాలి. రేవంత్ రెడ్డి పోవాలి. రెండేళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంచి జరిగింది. ప్రజలు ప్రజలు రేవంత్ రెడ్డిని క్షమించరు. ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయిస్తాం అంటూ జీవన్ రెడ్డి సార్ మాట్లాడిండ్రు. ఒక పక్క జీవన్ రెడ్డి సార్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పిన పరిస్థితి ఉంది. అండ్ దాంతో పాటు ఢిల్లీ పెద్దలకు కూడా ఆయన లెటర్ రాసిండ్రు. సో, జీవన్ రెడ్డి సార్ ప్రకటించిండ్రు. పార్టీలో చేరలేదు. కాకపోతే ఆల్రెడీ మిగతా ఇట్లాంటి అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, పార్టీ వాళ్ళతో సరిగా వ్యవహార శైలి లేదనుకునే వాళ్ళు గూడా సిద్ధంగా ఉన్నారు పార్టీ వీడడానికి. గుడ్ బై అని నిర్మొహమాటంగా చెప్పడానికి. సో, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రీసెంట్‌గా వాళ్ళ మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో గూడా కౌన్సిలర్‌గా గెలిచింది వాళ్ళ కోడలు స్రవంతి. సో, అయినా కూడా పార్టీ పైన అసంతృప్తిగానే ఉంది. ఎందుకు అంటే కేవలం కష్టపడి ప్రజలను, కార్యకర్తలను కాపాడుకున్నాం కాబట్టే ఇయాల మేము గెలుపొందాం తప్ప పార్టీ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు అని మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల సమక్షంలోనే ప్రేమ్ సాగర్ నిర్మొహమాటంగా చెప్పిన పరిస్థితి. ఆయన కూడా జీవన్ రెడ్డి సార్ లాగానే చాలా సీనియర్. సో, ఇట్లాంటి వాళ్ళనందరిని గూడా ఇవాళ మర్చిపోయే పరిస్థితి ఉంది పార్టీ. సో, ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్తారు. ఎన్నికల ముందు ఈ ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో కనిపిస్తది. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి అక్కడుండే కేరళ సీఎంకి లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆడబోయేమో తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో, తెలంగాణలో మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం. మీకు నిజంగా 6 గ్యారంటీల సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇక్కడ మా పరిపాలన చూడాలన్నా, మీరు ఖచ్చితంగా ఒకసారి రండి, వచ్చి చూడండి అని చెప్తారు. దాన్ని అక్కడ ముఖ్యమంత్రి ఏమో తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. తెలంగాణలో మీకు రిటైర్మెంటోళ్ళకి డబ్బులియ్యడానికి లేదు. మీరొచ్చి మాకు చెప్తే మేమినాలా అని. ఇంకా ఇక్కడుండే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానిపైన ఒక లెటర్ రాస్తాడు. తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు నమ్మకండి. ఇగో ఈడు ఇట్లా అన్యాయం అయిపోయిందని చెప్పి లెటర్ రాసాడు పంపిస్తారు. మొత్తానికి ఈ కేంద్ర మంత్రుడు కిషన్ రెడ్డికి ఇగ అంత లెటర్ రాసే ఇంట్రెస్ట్ ఉంది గానీ, రాష్ట్ర వీడిపై 12 సంవత్సరాల పైన జరుగుతుంటే, రాష్ట్రానికి కేంద్రం మీరిస్తా అన్న స్టీల్ ఫ్యాక్టరీ ఏది? మీరిస్తా అన్న యూనివర్సిటీ ఏది? మీరిస్తా అన్న ప్రాజెక్ట్ హోదా ఏది? అని అడగనికి మాత్రం చాత బడ్జెట్ పక్క రాష్ట్రాలోళ్ళకి ఇస్తుంటే, పక్క రాష్ట్రానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్‌ల నిర్మాణాలకి కొబ్బరికాయలు కొట్టడానికి, అక్కడ పునాది రాళ్ళేయడానికి కేంద్రం పెద్దలు ఉరికొస్తుంటే, వాళ్ళకి నిధుల మీద నిధులిస్తుంటే, దానికి సంబంధించి ఏ ఒక్క మాట మరి మా రాష్ట్రానికి ఇయ్యరెందుకు సారు అని అడగడానికి తిరక లేదు కేంద్ర మంత్రికి. కాకపోతే ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నారనమాట. రిజిస్ట్రేషన్‌ల దందా, సబ్ రిజిస్టర్ అక్రమాల సంపాదనతో బట్టబయలైందంటే 20 మంది అధికారుల 20 మంది అనధికార డాక్యుమెంట్లు బట్టబయలైనాయి. తర్వాత 24,00,000 రూపాయల నగదు, 800 గ్రాముల బంగారం, 2,600 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారట. సో, ఇది కేవలం ఇక్కడ మాత్రమే గాదు, హన్మకొండనే గాదు, వికారాబాద్ సబ్ రిజిస్టర్‌లో గూడా ఇదే కథ. తర్వాత సబితక్క కాన్స్టిట్యుయెన్సీ మహేశ్వరంలో గూడా ఇగ దీనికంటే మించి దందా. ఎక్కడైతే ఓపెన్ ఫ్లాట్స్ జరుగుతున్నాయో, సో, ఫ్లాటింగ్ అంతా గూడా విల్లాస్ కన్‌స్ట్రక్షనో, లేదంటే వెంచర్ ఏస్తున్నారో, ఆ వెంచర్ వీళ్ళొక రేట్ ఫిక్స్ జేస్తున్నారక్కడ. ఏం రేట్ తెలుసా? వెంచర్‌లో ఎన్ని ఫ్లాట్‌లున్నాయి? ఒక ఫ్లాట్ ఖరీదెంత? సో, ఒక ఫ్లాట్స్ ఖరీదు పైన ఉంటది. సపోజ్ ఒక 10 ఫ్లాట్‌లు ఏసిర్రనుకోండి. ఆ ఫ్లాట్‌లల్ల 2 ఫ్లాట్‌ల ఖరీదు చేసే డబ్బులు వాళ్ళకిస్తే తప్ప రిజిస్ట్రేషన్ గాదు, క్లియరెన్స్ ఇయ్యని దుస్థితి ఉందన్నమాట. సో, అట్లాంటి వాటిపైన హన్మకొండ సబ్ రిజిస్టర్‌తో పాటు మిగతా సబ్ రిజిస్టర్‌ల బట్టబయలు చేస్తే తప్ప తెలియని పరిస్థితి ఉండదు. సైబరాబాద్‌లో గుప్పుమన్న డ్రగ్స్. కొండాపూర్‌లో ఒక పబ్‌లో నిన్న డ్రగ్ పార్టీ జరిగింది. సో, అందులో 24 మందికి 64 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 8 మందికి పాజిటివ్ అని ఉందట. నిందితుల్లో ఏపీ మహిళ ఐఏఎస్ కుమారుడు గూడా ఉన్నాడు. సో, ఈ ఏపీయోళ్ళకి అందరూ గూడా తెలంగాణలో పబ్‌లల్ల డ్రగ్స్ తెస్తున్నారో, తెచ్చి వీళ్ళే అమ్ముతున్నారో, ఈడ డ్రగ్స్ పార్టీ ఎంజాయ్ చేయడానికొస్తున్నారో తెలుస్తలేదు గానీ, ఒకరి తర్వాత ఒకరు తెలంగాణకి క్యూ కడుతున్నారు. పవన్ కళ్యాణ్ సార్‌కి ఇది తెలుస్తలేదేమో. కేవలం దిష్టి గురించే మాట్లాడతాడు. డ్రగ్స్ తీసుకోవడానికి గూడా మీ వోళ్ళందరూ ఈడనే క్యూ కడుతున్నారు. ఇది మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ దందాలు గూడా ఈడనే చేస్తున్నారు. ఇక్కడోళ్ళని గూడా మోసం చేసి పోతున్నారు.
సో, హేమ దీనికి సంబంధించి గతంలో గూడా ఆమె డ్రగ్స్ తీసుకుంది అనే వార్తలు గుప్పుమంటూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేసిన సందర్భం. ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆమె ఏడ్చుకుంటూ సెల్ఫీ వీడియోలు చేసి గూడా పోస్ట్ చేసింది. కొన్ని ఛానెళ్ల మీద గూడా కేస్ పెట్టింది. సో, మళ్ళీ తను ఆ పబ్‌లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఘటన జరిగితే మళ్ళీ ఆమె మీదకి ఏడుకొస్తదో అని చెప్పేసి ఆమెకి టెస్ట్ చేసిన తర్వాత ఆ యూరిన్ టెస్ట్ నాకు నెగెటివ్ వచ్చింది అని దాన్ని పట్టుకొని నిన్న సోషల్ మీడియాలో అంతా గూడా హేమ గారి వీడియోసే చాలా వైరల్‌గా గిర్రుమంటూ తిరిగినాయి. నెగెటివ్ వచ్చింది. నేను తప్పు చేయదు మీ హేమక్క అంటూ గూడా వీడియో పోస్ట్ చేసిన పరిస్థితి. ఎన్నికల తర్వాతనే పూర్తి స్థాయి క్యాబినెట్ ఉంటదట. రాష్ట్ర మంత్రివర్గ విస్తీర్ణంపై సీఎం క్లారిటీ ఇచ్చిండట సీఎం సార్. ఇక్కడ ఇయ్యట్లేరు. పక్క రాష్ట్రంలో పోయి ఇచ్చిండు. ఇక్కడ అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో ఇక్కడుండే జర్నలిస్టులందరూ చిట్‌చాట్ చేసినప్పుడు, నేను రాముడిని, కేసీఆర్ రావణుడు, నేను హీరో అయినా అని చెప్పిండు సార్ తప్ప, సో క్యాబినెట్ ఎట్లా ఉండబోతుందనే లీక్ మాత్రం ఇయ్యలేరు. సీఎస్ఆర్ పై సీఎం నారాజయిండంట నజరు పెట్టి. ఎందుకు అంటే తెలంగాణతో డబ్బులు ఇయ్యడంలా కేంద్రం విఫలమైంది. దీని గురించి రాయాలి ఇప్పుడు కిషన్ రెడ్డి సార్. లెటర్‌లు రాస్తే కేంద్రానికి. ఎందుకు? సీఎస్ఆర్ సంబంధించిన నిధులు దేశవ్యాప్తంగా ఒక లెక్క, తెలంగాణకు ఇంకొక లెక్క ఉంది. సో, దేశవ్యాప్తంగా ఉండే రాష్ట్రాలకి కోట్లు ఇస్తున్నారు. ఇగో 30,00,00,000 27,00,00,000 కానీ తెలంగాణకొచ్చేసరికి మాత్రం కనీసం ఇప్పటి వరకు 2,000,00,00,000 రూపాయలు గూడా ఇచ్చిన దాఖలాలే లేవు. ఎల్‌పీజీ లభ్యతపై నిజాలు చెప్పండి. ప్రతిరోజు ప్రెస్ మీట్లు నిర్వహించండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. మా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఫుల్ బిజీ ఉన్నారు. పక్క రాష్ట్రం ఎన్నికల్లో కాబట్టి. సో, దాని గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ దోకా చేసిందంటే ఆ డిక్లరేషన్‌పై ఆచరణ శూన్యంగా ఉంది. లంబాడీలకు మంత్రి పదవి ఎక్కడ? హరీష్ అన్న తర్వాత కేటీఆర్ సార్ అడిగిండ్రు అంటే నెక్స్ట్ మంత్రి పదవి ఖచ్చితంగా వరిస్తది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌ల మైనారిటీలకు ఎట్లా వరించిందో అట్లా తొక్కినట్టే అట్లా ఎంత కష్టపడకుండా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు లంబాడీలో గూడా ఒకరికి మంత్రి పదవి ఖాయమైతది. కరెక్ట్ ఇప్పుడు మంత్రులు ఎవరెవరిని ఉంచాలి, ఎవరెవరిని తీయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు హరీష్ అన్న మాట్లాడిండు కాబట్టి సో నెక్స్ట్ మనం ఎస్టీకి సంబంధించిన వర్గం నుంచి ఒక మంత్రులను చూడొచ్చనమాట. ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీలో ఉండడంపై ధర్మపురి సంజయ్ తీవ్ర అసంతృప్తి. రాజీనాపై అనుచరులు మాట్లాడుకున్న పరిస్థితి. ప్రేమ్ సాగర్ సార్ తర్వాత ఇక ఇప్పుడు మళ్ళీ ధర్మపురి సంజయ్ కూడా అదే ఆలోచనలు ఉన్నారు. సో దీనికి బాటా దారి వేసిండ్రు ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు. సరిగా ఎవరిని పట్టించుకోక అధికారంలో ఉన్నాం గదా! మేము ఏం చేసినా చెల్తాయి అన్నట్టు తొక్కుకుంటా పోతా నేనే నెక్స్ట్ సీఎం అయితా అంటే అది ప్రతిపక్షాలను ఉద్దేశించి కాదు. అధికారంలో ఉండే వాళ్ళని ఉద్దేశించి అని సీనియర్‌లు హర్ట్ అయ్యే పరిస్థితికొచ్చి పార్టీల నుంచి బాయ్ బాయ్, గుడ్ బై చెప్పే పరిస్థితొచ్చింది. సో ఆల్రెడీ బీఆర్ఎస్ అనర్హత వేటు వేసిండ్రు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌కి ఆ ఛాన్స్ లేకుండా అయిపోయే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఎమ్మెల్యేలే స్వయంగా తర్వాత మాజీ ఎమ్మెల్యేలే, సీనియర్‌లే పార్టీ వీడుతున్నారు అంటే అది చాలా డ్యామేజ్ పార్టీకి చేసే పార్టీ పైన పడే అవకాశం ఉంటది. సో, అదనమాట. ఓబీసీలకు అన్యాయం. బీసీ డిక్లరేషన్ పైన కామారెడ్డి డిక్లరేషన్ ఎటు పోయిందో, సీఎం సార్ మాటలు ఎక్కడ పోయినాయో తెలవదిగ. 3,699 సిలిండర్లు పట్టివేత. ఎల్‌పీజీ గోదాంలో తనిఖీలు నిర్వహిస్తే. సో, ఈ పట్టివేసినయన్నీ ఏంటిది తెలుసా? కమర్షియల్ సిలిండర్. బంపర్ ఆఫర్ నెలంతా ఫ్రీ టిఫిన్. ఏడా? ఇదెక్కడ అంటే ఆహ్ భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేటలో ఒక హోటల్ యజమాని ఏం పెట్టిండంటే సిలిండర్‌లు దొరుకుతలేవు. పాపం ఈ అన్నకి బ్లాక్‌లో కొనే స్తోమత కూడా లేదు. బ్లాక్‌లో కొందామంటే కూడా ఇబ్బందయితుందేమో. సో, అందుకని ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. ఏంది అంటే ఎవరైనా మాకు సిలిండర్ తెచ్చిచ్చిండ్రనుకో, ఆ కస్టమర్ నెలంతా మా టిఫిన్ సెంటర్‌లో ఉచితంగా టిఫిన్ చేయొచ్చు అని. సో, సిలిండర్ కొరత ఒకవైపు అంతా. సో, బ్లాక్‌లో కొనొద్దు అని కంకణం కట్టుకున్న పరిస్థితి. సో, అందుకని ఇట్లాంటి వినూత్నమైన ఫ్లెక్సీలు, ఇంకొంతమంది బొగ్గుల పొయ్యిలు, ఇంకొంతమంది కట్టెల పొయ్యిలు. సో, కేంద్రం కిరోసిన్ సరఫరా చేయడానికి కూడా సిద్ధమైతుంది. అండ్ దానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్స్ ఇప్పుడు పెట్రోల్ ఎట్లున్నాయి, కిరోసిన్ సంబంధించిన బంక్‌లు కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అనంటే యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే పరిస్థితి లేదు. ఇక మనకి గ్యాస్ సంబంధించిన ఆలోచనలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. తగ్గించుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇండక్షన్ స్టవ్‌లు కూడా కొనుక్కుంటున్నారు. దానికి సంబంధించిన గిరాకీ కూడా పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. సో, ఇదేనమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.